అద్దె ఇంట్లో నివసిస్తున్న చాలామందికి ఇంటి వాస్తురీత్యా చాలా అనుమానాలు ఉంటాయి. అద్దె ఇంటికి వాస్తు ఉంటుందా? ఉంటే అది యజమానికి వర్తిస్తుందా? లేక ఇంట్లో అద్దెకుంటున్న వాళ్లకా? ఇలా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. దీనిపై వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే, అందరూ కూడా సొంత ఇళ్ళు కట్టుకోలేరు. వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి ఉంటుంది కాబట్టి అద్దె ఇంట్లో నిత్యము కూడా దీపారాధన చేస్తూ ధూపం, దీపం, పుష్పం, గంధం, నైవేద్యం నిత్యం కూడా దీపారాధన చేసుకుని ఆ యొక్క అనుష్ఠానం చేసుకుని వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం ఎలాంటి డీవియేషన్ లేకుండా ఆ యొక్క రెంటెడ్ హౌస్లో కూడా వాళ్ళు ఆ యొక్క చర్యలను చేసేటప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి, పాజిటివ్ ఆరా అనేటువంటిది క్రియేట్ అయ్యి దానివల్ల కూడా మన ఫలితం అనేటువంటిది ఆ యొక్క గృహస్థులకి ఉంటుంది. ఇక్కడ వాస్తు దోషము అన్నారు. అంటే వాస్తు దోషము అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు కదా, అలాగే ఒక ఇంట్లో వాస్తు దోషం అంతా బాగానే ఉంటుంది, అంతా చూడటానికంతా కూడా ఎలాంటి వాస్తు దోషం లేదన్నట్లుగానే అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది, ఒక సిద్ధాంతం వచ్చి చూస్తే కానీ అది అర్థం కాదు. ఎక్కడో ఏకస్థితిలో మర్మస్థానంలో కాలం వచ్చి ఉంటుంది, అది వీళ్ళు కనుక్కోలేరు, ఒక సిద్ధాంతి కనుక్కోగలడు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపటికి కిచెన్ ఆగ్నేయంలో ఉంది కదా, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది కదా, ఇదంతా కూడా టాయిలెట్స్ ఇట్లా వాయువ్యంలో ఉన్నాయి కదా, ఇలా రకరకాలుగా చూసుకొని వాళ్లకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఇల్లు అనేటువంటివి తీసుకొని రెంటల్ హౌస్ కానివ్వండి, లేకపోతే సొంత ఇల్లు కానివ్వండి, ఇలా కట్టుకొని జీవనం అనేటువంటిది కొనసాగిస్తూ ఉంటారు. ఏదైనా వాస్తు దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకే అది వర్తిస్తుంది, ఇంటి యజమానికి వర్తించదు. ఇప్పుడు ఒక అగ్గిపుల్ల వెలిగిచ్చేసి మనం వేలు పెట్టామనుకోండి, ఏమవుతుంది, మనకే కాలుతుంది. అగ్గిపుల్ల ఓనర్కి కాదు కదా కాలేది. అదేవిధంగా మనం ఏదైనా కిరాయికి ఉండేటువంటి ఇంట్లో, అక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే వాస్తు దోషం అనేటువంటిది కించిత్ ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. యజమానికి ఎలాంటి ప్రభావం అనేటువంటిది చూపించదు. కాబట్టి అద్దె ఇంట్లో కూడా ఈ యొక్క వాస్తు అనేటువంటిది వర్తిస్తుంది.